క్రోధం ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన భావం. ఈ భావన ఒక అగ్ని లాంటిది. అది ఎవరి మనసులోనైనా ఉత్పన్నమైతే ఎదుటి వాళ్లను భస్మం చేసే ముందే ఆ అగ్ని స్వయంగా అదే వ్యక్తిని భస్మం చేసేస్తుంది. అందుకే ఆ కోపాన్ని మనకు దూరంగా ఉంచడం అత్యంత అవసరం. కానీ దీనికి అర్థం క్రోధానికి ఎటువంటి విలువ లేదు అని కాదు. నిజమే, అప్పుడప్పుడు జీవితంలో కోపం ప్రదర్శించడం అవసరం అవుతుంది. ఎలా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, తప్పులు చేస్తూనే ఉన్నాడు. మీరతన్ని హెచ్చరిస్తున్నారు, కానీ అతను మారడం లేదు. అతను ఎలాంటి భ్రమలో ఉన్నాడు అంటే తను ఏం చేస్తున్నాడో అదే సరైనది అని. అతను ఇది మాత్రమే ఆలోచిస్తూ అధర్మ మార్గంలో ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో క్రోధాన్ని ప్రదర్శించడం అవసరం అవుతుంది. అచ్చు శ్రీరాముని క్రోధంలాగా ఆయన సముద్రం మీద అగ్నిబాణాన్ని సంధించారు. ఎందుకంటే సముద్రుడి అహంకారం వల్ల లంకకు చేరుకునే మార్గం శ్రీరామునికి కనిపించలేదు. ఎప్పుడైతే శ్రీరాముడు క్రోధితుడయ్యాడో అప్పుడు సముద్రుడు ఆయనకు మార్గాన్ని ఇచ్చాడు. కోపాన్ని ప్రదర్శించండి, కానీ సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లో, సరైన మోతాదులో. ఎప్పుడూ కూడా ఈ